న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అత్యాచార బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ మాథుర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పలువురు నాయకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అత్యాచార బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ మాథుర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పలువురు నాయకులు. అనంతరం మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఐపోలవరంలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరం. ఘటన జరిగిన వెంటనే నిందితుడు రాయపురెడ్డి బాబీపై కేసు నమోదు చేశాం. అతన్ని అదుపులోకి జైలుకు పంపించాం. అతను తిరిగి బయటికి రాకుండా పగడ్బందీగా ఏర్పాటు చేశాం. ఇక బాధితురాలి కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటాం. ప్రస్తుతం మా కుటుంబానికి సత్వర సహాయంగా 5 లక్షల రూపాయలను ప్రభుత్వ తరపున ప్రకటించారు. మహిళలను తప్పుడు దృష్టితో చూసేవారికి సరైన గుణపాఠం చెబుతాము. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మహిళలకు అన్ని విధాల ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. నిందితుడు బాబీ చాలా మంది బాలికల విషయంలో ఇలా ప్రవర్తించాడు అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ బాధిత బాలిక తల్లి ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినందుకు ఆమెను అభినందిస్తున్నాం. ఆ కుటుంబానికి ఇల్లు కట్టుకునేందుకు స్థలం, ఆర్థిక సహాయంతో పాటుగా బాలిక తల్లికి స్థానికంగా ఉద్యోగం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు. అమలాపురం ఎంపీ మాట్లాడుతూ ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ నిందితుడు బాబీ ఏ పార్టీకి చెందినవాడు కాదంటూ బాబీకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అతి తొందరలో శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దుర్భాషలాడాడో అతను కూడా సస్పెండ్ చేసిన పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ ఇది. అలాగే ఎన్డీఏ కూటమిలో మహిళల సంక్షేమానికి కానీ మహిళలకు కానీ భద్రత అనేది పూర్తి స్థాయిలో మరి ఎప్పుడు కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు హోంశాఖ మంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా ముక్కుపాదం మోపుతా ఉన్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి చిన్న డీవియేషన్ లేకుండా ప్రతి సాక్ష్యం కూడా క్షుణ్ణంగా మరి దాన్ని నమోదు చేసి వెంటనే పోక్సో కేసు పెట్టి అతి త్వరలో శిక్ష పడే విధంగా, అతను బయటికి రాని విధంగా ఆ కేసులు పెట్టడం జరిగింది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో విషవృక్షంలా తయారైన ఈ వైసీపీ పార్టీ ఈ శవ రాజకీయాలు బాగా అలవాటు వాళ్ళకి. ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు 30వ తారీఖు కేసు పెడితే 30వ తారీఖునే అరెస్ట్ చేసి వెంటనే ఆ కుటుంబానికి ఏం చేయాలి అనేది వెంటనే సీఎం గారు మమ్మల్ని ఆదేశించడం, అందులో భాగంగా వాళ్ళకి ఏం కావాలి, ఆవిడకి స్పౌస్ పెన్షన్ రావట్లే, సో ఆ స్పౌస్ పెన్షన్ ఇవ్వాలి. అలాగే ఒక సైట్ కావాలి, వాళ్ళకి 30 సంవత్సరాల నుంచి అసలు మినహాలో ఉంటా ఉన్నారు, చిన్న పాకలో చిన్న గుడిసెలో 4 ఉంటా ఉన్నారు, వాళ్ళకి ఒక సైట్ కావాలి. అదేవిధంగా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చదువుతూ ఉన్నారు, పిల్లలు ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో. అదేవిధంగా ఆ అమ్మాయికి ఒక ఉద్యోగం కావాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు దాటిన తర్వాత అమ్మాయి చిన్న ఉద్యోగం చేసుకుంటూ రోజుకి 300 సంపాదిస్తూ ఉంది. సో వెంటనే మేము కలెక్టర్ గారితో మాట్లాడటం, అవుట్ సోర్సింగ్ పోస్ట్ అనేది ఆ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది అతి దగ్గరలోనే. అలాగే 5 రూపాయల ఎక్స్గ్రేషియా అనేది 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా మేము వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాం. 5 లక్షలు ఇస్తానని చెప్పడం జరిగింది. స్పౌస్ పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. హౌసింగ్ సైట్ ఇస్తానని చెప్పడం జరిగింది. పిల్లల చదువు పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ముసల కన్నీరు కారుస్తూ ఇక్కడికి కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి హల్చల్ చేస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన వరదల్లో కూడా, విజయవాడ వరదల్లో కూడా ₹1 కోటి ప్రకటించారు. మరి ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ, అలాగే ఇక్కడికి కూడా వచ్చి మేము అది ఇస్తాం, ఇది చేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళని ఆసన్నం చేసుకుని వాళ్ళ చేత ఏదో స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ తల్లి చాలా ధైర్యవంతురాలు. ఎవరైతే ఆ పాప తల్లి, ఆవిడ ధైర్యంగా వచ్చి వాళ్ళ పాపలాగే ఇంకా చాలామంది పాపలకి ఈ సంఘటనలు జరిగినాయి కానీ బయటికి రావడానికి తల్లిదండ్రులు పరుగు పోద్దన్న భయంతో బయటికి రాలే. కానీ ఆవిడ ధైర్యంగా వచ్చి
ఒక కంప్లైంట్ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, తల్లిదండ్రులు అందరూ కూడా. మరి అలాంటి ధైర్యవంతురాలు ఆవిడ, తెలివైన ఆవిడ ఏ ప్రలోభాలకి లోన్ కాలేదు. ఆవిడకి న్యాయం జరిగిందనే పూర్తి సంతృప్తితో ఉంది ఆవిడ. అలాగే మేము కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి వెన్నుముకగా నిలుస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ సంక్షేమ పథకాలు ఏం పెట్టినా కూడా మహిళలకి లబ్ధి పొందాలి, మహిళలు పారిశ్రామికవేత్తల కింద తయారవ్వాలని ప్రతి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మహిళల పక్షపాతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందులో ఎంత పెద్ద స్థాయిలో ఉన్న నాయకులైనా సరే, అతను ఏ పార్టీ చెందినవాడైనా సరే ఉపేక్షించేది లేదు. కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలోని 30వ తారీఖున ఒక మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం పాక్సో కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులోని నిందితుడు రాయపిరెడ్డి సత్య వెంకట కృష్ణ బావి అనే వ్యక్తి ఆయన చేశారని చెప్పి ఆమె తెలియపరిచిన వెంటనే స్థానికంగా ఉన్న ఇక్కడ ఎస్ఐ అయినా సరే, సిఐ అయినా సరే, డిఎస్పీ గారు అయినా సరే సంఘటన స్థలానికి వచ్చి అన్నిటినీ పరిశీలిస్తూ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే కాకుండా స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న మన డాక్టర్ సుబ్బరాజు గారు, బుచ్చిబాబు గారు కూడా, అలాగే నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఈ విషయంని మనం అసలు ఎక్కడ కూడా ఆషామాషిగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ వ్యక్తి పైన ఇప్పుడే కాదు, గతంలోని కూడా అనేక సందర్భాల్లోని ఇవి జరిగాయని చెప్పి ముందుగానే ఈ వ్యక్తి సెటిల్మెంట్ చేసుకుంటూ ఇవన్నిటిని బయటికి రానివ్వకుండా, చాలా వరకు అన్ని విధానంగా బయటికి రానివ్వకుండా బెదిరింపులు చేసేవాళ్ళు. కానీ ఈ అమ్మ ధైర్యంగా ముందుకొచ్చి, లేదు నేను ఈరోజు నాకు న్యాయం జరగాలని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ విషయాలు తెలిసిన వెంటనే డిఎస్పీ గారు, హోమ్ మినిస్టర్ గారు, అనిత గారు కూడా స్వయం నేరుగా ఎస్పీ గారితో అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోని ఈ వ్యక్తిని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకోమంటే ఆయన అదుపులోకి తీసుకుని ఆయన మీద ఈ రోజు ఆల్రెడీ రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. ఇలాంటి వ్యక్తుల్ని అసలు కూడా ఇక్కడ స్థానికంగా మన మినిస్టర్ గారు సుభాష్ గారు అయినా కానీ, అలాగే మన ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు అయినా సరే, మేమందరూ కూడా మన బుచ్చిబాబు గారు అయినా సరే, మేమందరూ ఈ కేసుని ప్రత్యేకంగా మేమందరూ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ఈ వ్యక్తి బయటికి రానివ్వకుండా మనం చూడాలి. ఎందుకంటే ఇతను ఇంకెంతమందిని ఇబ్బంది పెట్టాడు అనేది విషయాలు ఆల్రెడీ ఇక్కడి నుంచి స్థానికంగా మాకు వస్తున్న సమాచారం. అదేవిధంగా ఫ్యామిలీని మనం ఇప్పుడు ఆ కుటుంబాన్ని మనం ఒక విధంగా మనం ఆదుకోవాలని చెప్పి మనం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచినట్టే ఆయన కూడా, లేదు మీరందరూ కూడా వెళ్ళి నేరుగా ఒకసారి కుటుంబంతో కూర్చుని వారికి ఏ విధంగా మనం వారికి ఇవ్వాలో అన్నీ కూడా వాళ్ళతో తెలుసుకుని ఆ విధంగా మనం పూర్తిగా అండగా ఉంటామని ఒకటి నేరుగా వాళ్ళకి తెలియపరచమన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు తెలియపరిచారు. ఒకటైతే ఆమె ఏమన్నదంటే, నేను ఈరోజు కేసు పెట్టాను, కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు నన్ను ఏం చేస్తారని ఒక భయంగా ఉంది. నాకు 2 పిల్లలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువు అనేది నేను ఈరోజు ఇక్కడి నుంచి తాల్రేవు వరకు వెళ్ళాలి. అక్కడ ఒక హెడ్లెస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో పనిచేస్తున్నాను. నాకు ఇవన్నీ చూస్తుంటే నాకు ఏ విధంగా నాకు భర్త లేడు, చనిపోయాడు, 2 years 2 సంవత్సరాలు అయింది, నేను ఒక్కరినే చూసుకుంటానని ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఆ అమ్మాయికి ఒకటే భరోసా ఇచ్చాం, కూటమి ప్రభుత్వం అన్ని విధానంగా మీకు అండగా ఉంటుందని. నువ్వు మాట్లాడినా ఇప్పుడు ఆమె ఒక చిన్న గుడిసెలో ఆమె ఉంటుంది. ఆవిడకి ఖచ్చితంగా రేపు మేము కలెక్టర్తోని మాట్లాడినప్పుడు 2 విషయాలు ఆయనకి తెలియపరచం. ఆయన కూడా అన్నారు, ఒకటి ఏంటంటే ఆవిడకి ఇల్లు స్థలం కేటాయించడం, అది కూడా పూర్తి చేస్తామని కూడా ఆవిడకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆవిడకి ఇక్కడ లోకల్గా ఒక జాబ్ ఉంటే, ఇక్కడ దగ్గరలోనే అందుబాటులో ఉంటే తను అంత దూరం వెళ్ళే పరిస్థితి లేదు, ఇక్కడే పని చేసుకుంటూ వాళ్ళ పిల్లలు చదువుకునే విధంగా బాధ్యతలు తీసుకుంటా, అది కూడా మేము చేపించి మీకు ఒక 15 రోజులు ఈ 2 ఇప్పించే బాధ్యత మేము చేస్తామని కూడా మేము తెలియపరిచాం. చాలా దురదృష్టకరమైన సంఘటన ముమ్మిడివరం నియోజకవర్గం
పోలవరం మండలం పోలవరం గ్రామంలో జరగటం చాలా దురదృష్టం. మరి ఏదైతే మన 30వ తారీఖున ఇది వెలుగులోకి వచ్చింది, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరగటం, దాన్ని ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఎవరైతే ఆ తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎవరైతే రాయిరెడ్డి బావి అన్న వ్యక్తి ఉన్నాడో అతను నాకు తెలుసుండి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అతను ముందు ముఖ్యంగా జనసేనగా, తెలుగుదేశం కాదు. గతంలో ఇక్కడ స్థానిక ఎలక్షన్లో వైసీపీ సర్పంచ్ చేశాడు అతను, నాకు తెలిసింది. కాబట్టి ఏదైనా ఎవరైనా తప్పే, ఎవరు చేసినా ఇలాంటి తప్పు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు మహిళలకి ఎంత రక్షణ భద్రత ఇస్తారన్నది మనం అందరం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ టూర్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు ఆల్రెడీ రావడం జరిగింది, మమ్మల్ని పంపించడం, ఇలా మంత్రి గారు మేము ఎంపీ గారు వచ్చాం. ఇదేంటంటే కుటుంబం, మనం జరిగిన అన్యాయం ఇక్కడ కుటుంబానికి అండగా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇంత పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా చూడలేదు. ఒక రోడ్డు పక్కన ఒక పూరు పాకలో నలుగురు పిల్లలు, ఆ కుటుంబానికి ఎవరు మొగదిక్కు లేరు. కాబట్టి ఇమీడియట్లీగా మనం ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేము మంత్రి గారు కూడా స్పందించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం వస్తుంది. అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా నా విన్నపం, మీతో పాటు మేము ఉంటాం. వాళ్ళకి వెంటనే ప్రభుత్వం నుంచి రావాల్సిందే కాకుండా వాళ్ళకి వెంటనే ఒక రక్షణ ఇల్లు కట్టించాలి మనందరం. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం స్థలం ఇస్తుంది. బుచ్చిబాబు గారు, ఎమ్మెల్యే గారు వెంటనే స్థలం ఇప్పిస్తామన్నారు. ఉద్యోగం ఏమో మంత్రి గారు, ఎంపీ గారు ఏర్పాటు చేస్తున్నారు. పెన్షన్ వస్తుంది, ఆర్థిక సాయం వస్తుంది. పిల్లల్ని ఎంపీ గారు ముఖ్యంగా చదువు అంతా బాధ్యత ప్రభుత్వం కానీ మేము అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మేము అందరినీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరేది నేను ఒకటే, వాళ్ళకి కావాల్సింది ముందు స్థలం వచ్చిన వెంటనే ఒక ఇల్లు కట్టించే బాధ్యత మనందరం తీసుకుందాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మళ్ళీ ఏదైనా మహిళల పట్ల ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఎవరైతే ఈ దోషి ఉన్నాడో వాడికి శిక్ష పడుతుంది. అతను జైల్లో నుంచి రిలీజ్ కాకుండానే కేసు పూర్తవుతుంది, శిక్ష పడుతుంది. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉంది. నాకు తెలుసుండి 2 నెలల్లోనే ఈ కేసు శిక్ష పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది ఈ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గారు, బుచ్చిబాబు గారు కూడా, ఎంపీ గారు చెప్పడం జరిగింది. సీఎం గారు ఊరు నుంచి వచ్చిన వెంటనే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఏ విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది అన్నది అన్ని రకాలుగా ఆదుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మత్వంలో కందా సతీష్, శ్రీమతి భారతి మాగాపు లోవరాజు, శ్రీమతి దుర్గా జగదీశ్వరి దేవి దంపతులు మరియు తిరగల వెంకన్న బాబులచే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ బ్రహ్మత్వంలో కందా సతీష్, శ్రీమతి భారతి మాగాపు లోవరాజు, శ్రీమతి దుర్గా జగదీశ్వరి దేవి దంపతులు మరియు తిరగల వెంకన్న బాబులచే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల త్రయోదశి నాడు దాతల సహకారంతో నందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మొత్తం బాడీ అంతా తెలియదు అది ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర.
తీసుకోవాలి. దేవుడి మీద ఇట్ల మీద ఆయన మీద మీ మీద ఇతని మీద ఇంకో రావాలి మీ మీద మీ అభివృద్ధి కార్యాలు మీ మీద జగలేదు తన్నాన్ని సాక్షాత్ అచ్చదంలో ఏదావ నష్టమైన ఆదరణ విశ్వాన్ని ఇలా అక్కడ పెట్టండి నమస్తే గిరిగారు ముందు తీసాడు ముందుకే సమానంగా రాలేదు ఓం నమః శివాయ.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి సొసైటీలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రమాద బీమా చెక్ అందజేశారు. ఇటీవల కాలంలో కోరంగి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో కోరంగి ప్రాథమిక సహకార సంఘంలో సభ్యురాలైన ఏ లక్ష్మి మృతి చెందారు. సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బాబీ ప్రతిపాదనల మేరకు లక్ష్మీ కుమారుడికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దులిపూడి వెంకటరమణ, సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బాబీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి సొసైటీలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రమాద బీమా చెక్ అందజేశారు. ఇటీవల కాలంలో కోరంగి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో కోరంగి ప్రాథమిక సహకార సంఘంలో సభ్యురాలైన ఏ లక్ష్మి మృతి చెందారు. సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బాబీ ప్రతిపాదనల మేరకు లక్ష్మీ కుమారుడికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దులిపూడి వెంకటరమణ, సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బాబీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి తాళ్లరేవు మండలం ఉన్న కోరంగి పంచాయతీలో ఉన్న లక్ష్మి అనే అమ్మాయి ఈ హైవేలో గత 3-4 నెలల క్రితం యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా సొసైటీలో సభ్యురాలు అయినందున తనకి సొసైటీలో అకౌంట్ ఉన్నందు వలన సొసైటీ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ 15 రూపాయలు ప్రతి సంవత్సరం బెనిఫిషియరీ ద్వారా కట్టించుకోవడం జరుగుతుంది. దాని నిమిత్తం సహకార సంఘం నుంచి ఈరోజు వారికి డెత్ అయిన కారణంగా సుమారు 2 లక్షల రూపాయల చెక్కు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుంది. ఏదైతే సహకార సంఘం ఉందో మరి మంచి స్కీమ్ ఇది కూడా. ఎందుకంటే ప్రతి సభ్యునికి కూడా సంవత్సరానికి 15 రూపాయలు కట్టించుకుని 2 లక్షల వరకు కూడా మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా మరి చేయటం చాలా శుభచూచుకుని దాంట్లో ఈరోజు పాపం ఆ కుటుంబానికి అది చాలా ఆసరా అవుతుంది 2 లక్షలు కూడా. మరి అదేవిధంగా ఈరోజు మన తాళ్లరేవు గ్రామంలో ఏదైతే లయన్స్ క్లబ్ వారు ఉన్నారో మన ఆ లయన్స్ క్లబ్ తాళ్లరేవు లయన్స్ క్లబ్ వారితో ఎవరైతే జిల్లా తాళ్లరేవు అభాగ్యునికి గృహయోగం కల్పించిన తాళ్లరేవు లయన్స్ క్లబ్ సభ్యులను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అభినందించారు. తాళ్లరేవు అభాగ్యునికి గృహయోగం కల్పించిన తాళ్లరేవు లయన్స్ క్లబ్ సభ్యులను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అభినందించారు. వారమైన జల్లావారిపేటలోని అభాగ్యుడు నేరేడుమిల్లి ఏడుకొండల గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ పథకం ద్వారా అందించే ఉచిత క్యారేజీని ఏడుకొండలకు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజలకు తాళ్లరేవు లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఎటువంటి ఆదరణ లేని అభాగ్యులకు ప్రతిరోజు భోజన సౌకర్యం కల్పించడంతో పాటు 3 లక్షలతో గృహాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులందరినీ ఎమ్మెల్యే అభినందించారు. కారింగ్ వెళ్తారు, వచ్చేస్తారా ఇలాగ వచ్చింది జల్లావారిపేటలో నుంచి లోపలికి. బయటేమో బాత్రూమ్ ఇచ్చారు. వల్ల అతనికి జీవనోపాధి లేదు. సింగిల్ మ్యాన్ అవడం వల్ల అతనికి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లయన్స్ క్లబ్ యాజమాన్యం అందరూ మరి తాళ్లరేవు మండలంలో ఉన్నారు. 2 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టి ఆ ఇల్లు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా లయన్స్ క్లబ్ వారు తాళ్లరేవు మండలంలో మరి ఎక్కడా జరగని విధంగా ఏదైతే సింగిల్ మ్యాన్స్ ఉన్నారో సింగిల్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఆధారం లేని వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కూడా మరి భోజనం వండించి క్యారేజీ కూడా పంపడం చాలా సంతోషం. ఆ లయన్స్ క్లబ్లో యాక్టివిటీ చేసిన అందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ
పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకొని తాడేపల్లిగూడెంలో గమినీ ఫంక్షన్ హాల్లో సిరిమువ్వ 2025 28వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాలలో ఎంపిక చేసిన ప్రముఖులకు పొట్టి శ్రీరాములు విశిష్ట స్మారక సేవా పురస్కార అవార్డులను అందించగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకొని తాడేపల్లిగూడెంలో గమినీ ఫంక్షన్ హాల్లో సిరిమువ్వ 2025 28వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాలలో ఎంపిక చేసిన ప్రముఖులకు పొట్టి శ్రీరాములు విశిష్ట స్మారక సేవా పురస్కార అవార్డులను అందించగా యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పాండిచ్చేరి తెలుగు సేవ అధ్యక్షులు యానం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ చిక్కాల నరసింహమూర్తి అలియాస్ SRMT మూర్తిని ఎంపిక చేసి కమిటీ ఆధ్వర్యంలో అవార్డును అందించారు. సీతారామరాజు జిల్లా కూనవరం మండలం టేకుబాక గ్రామంలో పోలవరం నిర్వాసితులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పోలవర పరిహారం నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సీతారామరాజు జిల్లా కూనవరం మండలం టేకుబాక గ్రామంలో పోలవరం నిర్వాసితులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పోలవర పరిహారం నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లోని పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపింది. 41.5 కాంటూరు లెవెల్లో ఉన్న కూనవరం మండలంలోని పలు ముంపు గ్రామాలకు కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించింది. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేశారు. చూడండి టేకుబాక స్ట్రక్చర్ వాల్యుయేషన్ పడిందండి. ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి. ఒక కుటుంబంలో అయినా సరైన వ్యక్తి, తండ్రి అనేవాడు సరైనవాడు ఉంటే ఆ కుటుంబం బాగుంటుందండి. రాష్ట్రాన్ని ఏలే వ్యక్తి కూడా సరైన నాయకుడు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. మన ఓటర్లు కూడా వైకుంఠపాయిలాగా తయారైందండి రాష్ట్రం. సరైనవాడు లేకపోతే రాష్ట్రం దిగజారిపోయి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన కానీ రాకుండా ఉంటే నిర్వాసితులు మాత్రం చాలా బాధపడేవాళ్ళండి. అందులో మాత్రం అనుమానం లేదు. చాలా మంచి జరిగింది, మంచి జరుగుద్ది కూడా. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చాలా కాలం ఉండాలండి, లేకపోతే మాత్రం చాలా బాధపడతాం. ఈరోజు కూనవరం మండలం టేకుబాక గ్రామానికి మరి పోలవరం అతి అవసరమైనటువంటి పోలవరానికి మా ప్రాంతం అంతా త్యాగం చేసి ఉన్నాము. మరి త్యాగంలో భాగంగా ఇవాళ ఇచ్చినటువంటి హామీలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఊరికి మరి అందరికీ 100% మరి టెచ్చర్ వాల్యూ ఇవాళ పడటం అనేది చాలా ఆనందదాయకం. గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇంతకుముందు ఏదో ఓట్ల కొరకు అనేక మాటలు చెప్పారు. మరి R&R 10 లక్షలు ఇస్తామన్నారు. గతంలో 1,15,000 పోయిన భూములకి 5 లక్షలు ఇస్తామని చెప్పి 5 ఏళ్ళు కాలయాపన చేశారు తప్పితే ఈ నిర్వాసితులకి ₹1 కూడా ఇచ్చింది లేదు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన సందర్భంగా ఇవాళ దర్యాప్తు కూనవరం మండలంలో ఒక 10 గ్రామాలు ప్రయారిటీలో తీసుకున్నారు. మరి ఆ ప్రయారిటీలో ఇవాళ టేకుబాక గ్రామానికి మరి డబ్బులు వేసి ఉన్నారు. దీంట్లో పంద్రాస్పల్లి కానీ, కూళ్ళపాడు కానీ, కొండోస్పేట కానీ ఇవన్నీ కూడా మరి డబ్బులు పడిపోతూ ఉన్నాయి. కూనవరం కూడా మరి పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి నిర్వాసితుల్ని ఆ రకంగా గుర్తుంచుకొని మరి వేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాది టేకుబాక గ్రామం. నా పేరు బట్టు భాస్కర్. చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్ అప్పుడు రోడ్ షోకి వచ్చారు. మేమందరం నరసింహపేట వెళ్ళాము. నరసింహపేట వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చారు. మీకు 45 లేదు, 41 కార్డు అంటే మీకు న్యాయం చేస్తాను, మీరు ఇబ్బంది పడద్దు, మీకు అన్యాయం చేయను అని చేతులెత్తి దండం పెడితే ఒక భరోసా ఇచ్చాడు. ఆ భరోసా ఇప్పుడు మాకు ప్యాకేజీ మా టేకుబాక సర్వే చేశారు. కానీ సర్వేలో కొద్దిగా లోటుపాట్లు అయినాయి. ఆ లోటుపాట్లు కామన్గా అయిపోతూనే ఉంటాయి. పోయిన అధికారులు లోటుపాటు చేశారు. గడ్డింటికి అది వేశారు, బిల్డింగ్కి అది వేశారు, ఇక 2 రేకు అదే డబ్బులు వేశారు. చాలా అన్యాయం జరిగింది. కానీ బాబు గారి దగ్గర తీసుకెళ్దాను. ఆ సర్వే కన్ఫర్మ్ చేశారు. ఆ సర్వే కన్ఫర్మ్ చేసి బాబు గారు ఒక మాట ఇచ్చారు. ఎందుకంటే నేను మీ ఎమ్మటి నడుస్తా, మీరు బాధపడకండి, ఈ మీ ఫ్లడ్ ఏరియాలకి మీకు అన్నీ ఆదుకుంటా అని. ఈరోజు ఈ పోయిన సంవత్సరం ఫ్లడ్ పట్టలేదు మాది. అయినా ఉప్పు, పప్పు, నూనె, బియ్యం అన్నీ సరఫరా చేసిన మహానుభావుడు ఆయన, గొప్ప నాయకుడు అని మేము ఎలుగెత్తి సాటి చెప్తాం.
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఉచితంగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ వారం జగ్గంపేటకు చెందిన గోలి సూర్యకుమారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఉచితంగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ వారం జగ్గంపేటకు చెందిన గోలి సూర్యకుమారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట మండలం టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి తదితరులు హాజరై పేదలకు అన్నం వడ్డించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రెండవ కార్తీక సోమవారం భక్తుల శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి కుండలేశ్వరం, శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి, ముమ్మిడివరం శ్రీ
ఉమా సూర్యేశ్వర స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. రామస్వామి లిస్ట్లో ఇస్తారు.
सूर्यनारायण राजनामधेयस्य आत्रेयगोत्राभिरवेणुसुपादावनामधेयस्य धर्मपत्रेयवेंस्य भारतनायगोत्राभिरवेणुसुपादावनामधेयस्य धर्मपत्रेयवेंस्य धनन्यसगोत्राः श्रीधरराजनामधेयस्य धर्मपत्रेयवेंस्य श्रीनिवासनामधेयस्य श्रीनिवासनामधेयस्य काशी विश्वनाथनामधेयस्य धनन्यसगोत्राः आदित्यवर्मानामधेयस्य अनितानामधेयस्य धनगोत्राः शिवाचार्य नामधेयस्य धनगुणगोत्राः विजयस्तुर्गानामधेयस्य धनन्यसगोत्राः कृष्णराजनामधेयस्य धर्मपत्रेयवेंस्य सुधानामधेयस्य वदिक्षतगोत्राः राजेशगोत्रामधेयस्य धर्मपत्रेयवेंस्य अमृतानामधेयस्य वदिक्षतगोत्राः वीरवेंकटस्य श्रीहरवर्मानामधेयस्य सुभानामधेयस्य धनन्यसगोत्राः शिवनाग वीरवर्मानामधेयस्य लक्ष्मीकुमारनामधेयस्य वदिक्षतगोत्राः कृष्णराजनामधेयस्य सावित्रीनामधेयस्य కోనసీమ జిల్లా రాజోలు అంగరంగ వైభవంగా తెప్పోత్సవం. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కోనసీమ జిల్లా రాజోలు అంగరంగ వైభవంగా తెప్పోత్సవం. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. క్షీరాబ్ది ద్వాదశి పరమదినాన్ని పురస్కరించుకొని అగ్నికుల క్షత్రియులు ప్రతి ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తారు. సుమారు 4000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెప్పోత్సవం ఆద్యాంతం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లైన్ తప్పకుండా దయచేసి లైన్ రండి. పుదుచ్చేరి ఎన్నికల శాఖ ఆదేశాల మేరకు మంగళవారం నుండి యానాం నియోజకవర్గంలో యానాం ఎన్నికల శాఖ ఆధ్వర్యంలో ఓటర్ల సమగ్ర రివిజన్ కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గంలోని ప్రతి బూత్ కి సంబంధించి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వచ్చి ఫారాలను ఇవ్వడం జరుగుతుందని వాటి వివరాలను ఓటర్ తెలియజేయాలన్నారు. పుదుచ్చేరి ఎన్నికల శాఖ ఆదేశాల మేరకు మంగళవారం నుండి యానాం నియోజకవర్గంలో యానాం ఎన్నికల శాఖ ఆధ్వర్యంలో ఓటర్ల సమగ్ర రివిజన్ కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గంలోని ప్రతి బూత్ కి సంబంధించి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వచ్చి ఫారాలను ఇవ్వడం జరుగుతుందని వాటి వివరాలను ఓటర్ తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించి జరిగే ప్రక్రియకు ఓటర్లు ప్రజలందరూ సహకరించాలని యానాం ఓటర్ల నమోదు అధికారి అంకిత్ కుమార్ ఐఏఎస్ తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి వెంకటేశ్వరరావు till 4th of December. So enumeration period means BLOs will come to your house. They will distribute the enumeration forms, and after filling the enumeration forms by the electors, BLOs will come to collect back. So the filled enumeration forms after collecting, that will form the basis of draft roll. After the making of draft roll, there will be claims and objections period, and the people who are not able to return the draft roll back, notices will be issued and hearings will be done. So for that a notices period is also there. It will continue till January. So it is actually 31st January 2026 in which the notice phase is there. Then final publication of electoral roll will be on 7th February. So immediately for the electors, our message is that BLOs will be visiting house to every household and distribute the enumeration forms. So each elector will get 2 copies of pre-filled enumeration form. So in case elector is not present at home, the BLOs will make further 2 visits for collection of enumeration forms back.
If at the time of distribution elector is not there, and BLOs will slip it under the door. So what electors need to do, currently there are 40,000 voters till date, around 40,000 voters. So for them distribution will be done within 2 to 3 days, and rest of the month, entire November until 4th December, collection period will be there. So electors need to paste a recent passport size photograph on the enumeration form which they receive, and then they need to fill both the copies. Then the basic details which they need to fill is mainly date of birth, mobile number, Aadhaar is optional, then father's, mother's or spouse name and EPIC number if available. Then no supporting documents needs to be submitted right now at current stage. The verification will be asked later if BLO cannot match the name with previous SIR records. So basically our intention is the current SIR which is being done in 2026, all the voters, they have to be matched to previous SIR conducted in 2002. So either for this they can go to the website of ceopuducherry.py.gov.in. In this they will get the they will have to match their role, their name or their parents or grandparents name in the previous 2002 SIR role. So once they map this one, that details need to be filled in the enumeration form in duplicate. One copy they will keep with themselves, another copy will be given back to the BLOs, which when they will come back to collect. If you are finding any difficulty in this, you can call the helpline number, and BLO you can go through book a call also. Then BLOs will be there to help you in filling up the forms. There will be volunteers who, for the people who are not able to fill or who are not much educated. Then if the door is locked, if people are not available, then booth level agents will also be there to coordinate with BLOs and support. So in case some family members are staying in the house but some are staying outside the house, so they are not available, their family members can also fill the enumeration form on their behalf. Then how the booth level officers will help? Booth level officers will make at least 3 visits. They will distribute and guide the electors in filling the pre-filled enumeration forms and Form 6 also. Form 6 are for new voters who are turning 18 by January 1, 2026. So that is a Form 6. They will also be distributed and filled. Then collected forms and BLOs will also give an acknowledgement receipt after collection of forms back. Then verify the entries using the BLO app and linkage. So the linkage with previous roll, 2002 roll, that needs to be verified. That will be done by BLO, and once he does the verification, it will be updated in BLO app also. Then blank Form 6 will be provided those who are requiring. There's just as we mentioned, new voters turning 18, so blank forms will be also provided to them through BLOs. Identification of cases will be done which are absent, shifted, duplicate or deceased electors based on local inquiry. Then there are some online options also. Electors can upload enumeration forms through online. That website is voters.eci.gov.in. Then voters helpline number is 1950 for any kind of assistance, and book a call with BLO facilities available in the ECI net platform. Okay. Then citizens only need to verify, sign and update their details. No documents are required at current stage till 4th December. Full cooperation with BLOs is required by the voters, and they will guide you, BLOs will guide you how to fill the enumeration forms. So currently BLO voters need to just cooperate with BLOs and find out these details, so if required. Okay. ఇంతటితో సమాప్తం. నమస్తే.
వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.